కాంగ్రెస్ పాలనపై డీఎస్సీ అభ్యర్థులు భగ్గుమన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నిరుద్యోగులను ఏమాత్రం పట్టించుకోవటం లేదని నిప్పులు చెరిగారు. డీఎస్సీ పోస్టులను 25,000కు పెంచడంతో పాటు 2 నెలల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద డీఎస్సీ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య సర్కార్ తీరును ఎండగట్టారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తుంది. కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇంతవరకు టీచర్లను నియమించలేదు, పోనీ విద్యాలంటలను కూడా నియమించలేదు. దాదాపు కొత్త ప్రభుత్వం ఏమన్నది నిరుద్యోగులే మా ప్రభుత్వం రావడానికి కారణమని ముఖ్యమంత్రి ప్రకటించారు. వచ్చింది అధికారం, మీరు అందరికీ సీఎం పోస్టులు, మంత్రుల పోస్టులు, ఎమ్మెల్యే పోస్టులు అందరికి ఇచ్చారు. నిరుద్యోగులు తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం. మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? చైర్మన్ల ప్రభుత్వం, మంత్రుల ప్రభుత్వాన్ని చేస్తున్నారు. ఏ నాయకునికి ఏ పదవి ఇవ్వాలి, ఎవరికి ఏ దొంగకి ఎవరు భూములు కబ్జాలు పెట్టాలి, ఏ భూములు కబ్జా చేయాలి, చుట్టున్న భూములు ఎకరాకి 50 కోట్లు 60 కోట్ల ఎకరం ఉన్నది. ఆ భూములన్నీ ఎట్లా కబ్జాలు పెట్టాలి, ఎట్లా రాష్ట్రాన్ని దోసుకోవాలి, కొల్లగొట్టాలనేది చూస్తున్నారు తప్ప పాపం ఈ పేద కులాల పిల్లలు ఊళ్ళల్లో చదువుతున్నారు. వీళ్ళందరికీ వీళ్ళ యొక్క చదువుకు టీచర్లను నియమించాలని ఎవ్వరు కూడా, ఏ నాయకుడు కూడా ఆలోచించకపోవడం దుర్మార్గం. మొత్తం 25,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉంటాయి. 11,000 కాదు నోటిఫికేషన్ లేచింది. వాటిని కూడా భర్తీ చేయాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి కల్పించాలి. మెగా డిఎస్సి 25,000 టీచర్ పోస్టులతోని భర్తీ చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు, ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లు లేక విలవిలబోతున్నాయి. దాదాపుగా 4,500 స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు ఖాళీగా ఉంటే నామమాత్రంగా తూతూ మంత్రంగా ఫిలప్ చేయడం జరుగుతుంది. రెండవది పీటీ టీచర్లు లేరు, డ్రాయింగ్ క్రాఫ్ట్ టీచర్లు లేరు. కాబట్టి వెంటనే 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ ధీటుగా తీర్చిదిద్దాలనేదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. వెంటనే మెగా డిఎస్సి 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీడీ చేసినటువంటి విద్యార్థులు, మరి 4 లక్షల మంది విద్యార్థులతోని చలో ప్రగతి భవన లేదంటే చలో సెక్రటరేటా మీరు నిర్ణయించుకోరని చెప్పి, విద్యాశాఖ మినిస్టర్ కూడా లేకపోతే ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందని చెప్పి డిమాండ్ చేస్తూ వెంటనే పోస్టుల భర్తీకి సన్నద్ధం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఓట్లు వేయడానికి ఎంత మంచిగా అడిగిర్రో ఇప్పుడు ఆ మాటలు వాళ్ళతో రావట్లే. ఓట్లు వేస్తే కదా మీకు వచ్చింది, మాకు తెలియదు. మరి అప్పుడు ఎందుకు చెప్పాలి? మీరు మేనిఫెస్టో ఒకసారి మర్చిపోయారేమో, తిప్పేసుకొని చూడండి. 25,000 అని పెట్టిర్రా, ఆ మాట మేము కాదు, మేము మా మేనిఫెస్టోలో పెట్టలే అని చెప్పేసి మేము సరే మేము కూడా అడగం. మరి మీరు అన్నదే అడుగుతున్నాం, మాకు పోస్టులు వేయండి ఇప్పుడు కంపల్సరీ. ఇప్పుడు ఉన్న పోస్టులు వేయండి మాకు. మీరు పెట్టుకొని కూడా ఏం చేస్తారు వాటిని? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే చనిపోతే గానీ బై ఎలక్షన్స్ పెట్టి మరి ఎలక్షన్స్ తీసుకొస్తారు. ఒక పోస్ట్ లేకుంటే దాన్ని ఎట్లా ఆపుతారు? మీరు ఇన్ని ఇయర్స్ నాకు అర్థం అవుతలేదు. మీరు ఇంత మాకు 1 ఇయర్ కూడా కాకముందే చూపిస్తారని చుక్కలు మాకు తెలియలేదు అనమాట. ఇప్పుడు మాకు కంపల్సరీ అడుగుతున్నాం, మాకు 2 మంత్స్ కంపల్సరీ పోస్ట్ పోన్ చేయండి. ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టాలా? అవసరం కూడా కాలేదు కదా. మీ గవర్నమెంట్ అర్థం చేసుకోండి, పడిపోతుంది. ఎవరైతే మిమ్మల్ని పైకి తీసుకొచ్చారో వాళ్ళే మిమ్మల్ని దింపేస్తారు కంపల్సరీ. వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయకపోతే మీకు జరిగే గతి అదే. అవును, ఏమైంది? నిరుద్యోగ భృతి 2,500 ఏమైనా ఇస్తారా మీరేమైనా? అవును, మీరు నెలకి మేము ఎన్ని రోజుల కూర్చొని చదువుతాం. అట్లనే మేము ప్రత్యేకంగా డిమాండ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మొన్న ప్రమోషన్ల ద్వారా వచ్చినటువంటి పోస్టులని ఈ డిఎస్సికి కలిపి ప్లస్ మాకు ఒక 2 నెలల అవకాశం ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మా యొక్క డిఎస్సి అభ్యర్థులందరి తరపు నుంచి డిఎస్సి అనుకుంటే ఇచ్చింది కనీసం 25,000 పోస్టుల సగం కూడా ఇవ్వకుండా 11,000 పోస్టులు వేశారు. ప్రజాపాలన అన్న రేవంత్ రెడ్డి ప్రజలకే దూరం అవుతుంది. అటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు.